అయితే రెడీ అయిపోయినాం. సో ఈరోజు అయితే మేమైతే స్కూల్కి అయితే దబ్బుని లేచినాం, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అయితే పత్తి అయితే కలుస్తున్నారు. సో మేమైతే దబ్బుని అయితే లేచినాం. నేను లేచి రెడీ అయితే అయిపోయినా. మా చెల్లి ఇప్పుడు స్నానం చేసి వచ్చింది. సో చూస్తున్నారు కదా, వచ్చేసి వడ్లు అన్నమాట. మేమైతే వడ్లను అయితే ఇప్పుడు అంతకుముందుకైతే నార అయిపోయింది. మేము మొలకలు ఎత్తినే హాలిడేస్ లోపే స్కూల్ స్టార్ట్ అయినప్పుడే మాకు మొలకలు ఎత్తితే నారేసినాం. సో అయితే చిన్న చిన్నగా చెట్లలాగా పెరిగినాయి. ఇవి వచ్చేసి ఇప్పుడే మళ్ళీ వేసినాం. ఇవి ఒక 5-3 days లేకపోతే 10 అట్లా ఉంచుతారు. తర్వాత వీటిని తీసుకెళ్ళి మా డాడీ అయితే అప్పుడు మేము వచ్చి హాలిడేస్ అయిపోయి మా అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒక పైప్ ఉంది కదా, ఈ పైప్ని అయితే పెట్టి ఒక క్లాత్ అయితే దాని మీద వేసి చుట్టూ గడ్డ అయితే పెట్టి ఉంచిండు. రోజుకు నీళ్ళు చల్లిండు. ఇదిగోండి వడ్లు చెట్లు, వడ్లు ఇదిగోండి. ఇదైతే వడ్లు ఇలా వస్తాయి అందులోకి వెళ్ళి. లేదనైతే ఇక్కడ చాలా చెట్లు పెరిగినాయి. సో వచ్చేసి ఇవి రైస్ చెట్లు అన్నమాట. వీటికైతే మనము వీటిని వాటర్లోనైతే పెడతాం. సో కొన్ని ప్లాంట్స్ అయితే మొలకలేమో టోటల్ వాటర్ ద్వారా వస్తాయి, ల్యాండ్ మీద అస్సలకే ఉండయి. తర్వాత ల్యాండ్ మీదకి అయితే వెళ్తాయి. వాటికి ఎగ్జాంపుల్ ఇవి వాటిలో ఎక్కువ నాకు తెలిసి అయితే. నేనైతే ఈ వడ్ల కోసం అంటే తీసిన వీడియో. మీరు ఒక డ్రమ్లో నానబెట్టుకుంటే ఇంతవరకు అయితే పోయాలి. అయితే లెవెల్ ఇంత ఎన్ని ఇంచెస్ తక్కువ ఉండాలంటే 4 ఇంచెస్ వరకే వాటర్ రావాలి. ఒక 4 ఇంచెస్ మాత్రమే నీళ్ళు రావాలి. ఎందుకంటే ఇక్కడికి ఇంకా 4 ఇంచెస్ మిగలాలి. ఇక్కడ వరకు 4 ఇంచెస్ మిగలాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంత ఉంటుంది గ్యాప్, ఇంతవరకు నింపాలి వడ్లపై నుంచి. మొత్తం ఇది వడ్లు 8 ఇంచెస్ అయితే దాన్ని హాఫ్లో నింపాలి. మీరు 8 అయితే 4లో నింపి 4ని వదిలిపెట్టాలి. అది 6 అయితే 3లో నింపి 3ని వదిలిపెట్టాలి. అలా మీ వడ్లు ఎంత హైట్ వస్తే అంత హైట్ మెజర్ చేసుకోవాలి. డ్రమ్ ఇంచెస్ ద్వారా